దాని విలువ కానీ తెలియని తల్లిదండ్రులు. కానీ మనకి దిశా మార్గం చేసే వాళ్ళు ఒకే ఒక్క వెలుగు మన గురువులు. ఆ గురువులు యొక్క ప్రోద్బలంతో వారి యొక్క ఇన్స్పిరేషన్తో మనం నేనైతే ఒక పొజిషన్లో ఉన్నా. అంటే ఉద్యోగం సంపాదించడమే సక్సెస్ అంటే నేనైతే కాదని అంట. ఉద్యోగం సంపాదించడం సక్సెస్ అంటే అందరికి ఉద్యోగం వచ్చేసేలా, అందరూ ఒకే స్థాయిలో ఉండాలి. ఉద్యోగం రావడం అనేది సక్సెస్ కాదు. మనిషి తన మార్గాన్ని సుమార్గంగా మంచి మార్గంలో మలుచుకునే విధంగా టీచర్లు మార్చడమే చదువు. ఒకరు విధానాలు వేరే ఉంటాయి, సంపాదన వేరే ఉంటుంది. కానీ మనం ఒక మార్గంలో నడిపించే వాళ్ళు మాత్రం గురువులు. నాకు ఇన్స్పిరేషన్ స్టోరీ, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటా. నాకు ఎంటైర్ ఎడ్యుకేషన్ నాది పీజీ వరకు చదివా, ఎంఎస్సీ కెమిస్ట్రీ. చాలామంది గురువులు నాకు చదువు చెప్పారు. కానీ నా లైఫ్లో నన్ను ఇన్స్పైర్ చేసిన గురువుగారు నేను తలవని రోజు అంటూ ఉండదు. ఆయన ఎందుకు నన్ను అలా ఆయనతో అడిక్ట్ అయిపోయిన తెలియదు. కానీ భగవాన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జీవితాంతం ఆయన ఇన్స్పిరేషన్. ఆయన అప్పుడే నన్ను చాలా అట్రాక్ట్ చేశారు. మీ అందరికీ ఇష్టం నాకు తెలుసు. ఆయన క్లాస్ అంటే నిద్ర వచ్చేవాడు కూడా చాలా ఇంట్రెస్ట్గా వింటాడు. అంత ప్రజెంటేషన్ కానీ, చెప్పే విధానం కానీ, ఆకట్టుకునే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను. ఒక మనిషిని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఒక మనిషిని ఆడిలో ఉన్న టాలెంట్ని ఎలా బయటికి తీయాలి, వాడిని ఇన్స్పిరేషన్ ఎలా చేయాలి. సారు మనకి 25 మార్కులు టెస్ట్ పెడితే మనం రాసింది ఒక లైన్ అయినా దానికి ఎక్కువ మార్కులు వేసేవారు సార్. అది మనల్ని 25 తెప్పించి 25 వేసేవారు అందరికి. ఎక్కువ ఆయన సబ్జెక్ట్లోనే అందరికి 25 వచ్చు. అది ఆ చిన్నతనంలో మనకి మార్కులు అయ్యి ఉండేవి. కానీ దాని వెనకాల చాలా కథ ఉంది. మనం ఇంకా దాన్ని తగ్గించడానికి ఇష్టపడం. ఆటోమేటిక్గా దాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేస్తాం. నాకు ఆయన సార్ వేసిన మార్కుల వల్ల నాకు ఎన్ఎస్ అనే సబ్జెక్ట్ అనేది వింటే చాలు రాసేస్తే క్యాబిలిటీ వచ్చేసింది మిగిలిన సబ్జెక్టులు కదా. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ సారు ఆ మార్కుల ద్వారా మనల్ని ప్రోత్సహించడం ద్వారా బిల్డ్ చేశారు. దాంతో మాకు ఈ సబ్జెక్ట్ అనేది మైండ్లో కష్టం అనే భావం పోయింది. ఆటోమేటిక్గా మైండ్ యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకోవడం వల్ల ఆ సబ్జెక్ట్ అనేది నాకు ఈజీ. ఇప్పుడు స్టిల్ నేను కాంపిటేటివ్ ప్రిపరేషన్లో కూడా ఆ సబ్జెక్ట్ అనేది నాకు అప్పటి నుంచి తేలిక. ఎన్ఎస్ అంటే నాకు ఈజీ, అది నా సొంత సబ్జెక్ట్ అన్నట్టే ఫీల్ అయ్యేవాడు. అది కెమిస్ట్రీ ఓరియంటేషన్ అయినా బయాలజీ అంటే నా సొంత సబ్జెక్ట్ అన్నట్టే ఫీల్ అయ్యేది.